హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టూడెంట్స్, మీరు నా వీడియోస్కి లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ 8985611581. In this video, I am going to explain 8th class mathematics 4.5 exercise. Draw the following. First Roman, the square READ with RE equal to 5.1 centimeters. సో మనం ఈ ప్రాబ్లంలో ఒక స్క్వేర్ డయాగ్రామ్ని కన్స్ట్రక్షన్ చేయాలి. మనకి ప్రతి సైడ్ కూడా 5.1 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం 5.1 సెంటీమీటర్స్తో ఒక రఫ్ డయాగ్రామ్ రాజేద్దాం. సో ఇది స్క్వేర్ యొక్క రఫ్ డయాగ్రామ్. సో మనకి RE ఈక్వల్ టు గివెన్ 5.1 సెంటీమీటర్స్. సో కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ R, దిస్ ఈజ్ పాయింట్ E. So it is equal to 5.1 centimeters. Consider remaining points. This is A. So this is D. So READ square. So మనకి స్క్వేర్లో ప్రతి సైడ్ కూడా ఈక్వల్. సో AE ఆల్సో ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. AD ఆల్సో ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. RD ఆల్సో ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఒరిజినల్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చూద్దాం. Construction, first step, draw RE equal to 5.1 centimeters. సో ఇప్పుడు 5.1 సెంటీమీటర్స్ లెంత్ ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ లెంత్ 5.1 సెంటీమీటర్స్. కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ R, దిస్ ఈజ్ పాయింట్ E. సో RE ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డ్రా అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees అట్ E. సో ఇప్పుడు పాయింట్ ఈ దగ్గర 90 degrees యాంగిల్ డ్రా చేద్దాం. ప్రొట్రాక్టర్ని RE లైన్కి ప్యారలల్గా ప్లేస్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ పాయింట్ E. సో పాయింట్ E దగ్గర 90 degrees లొకేట్ చేయాలి. సో దిస్ ఈజ్ యాంగిల్ 90 degrees. సో నెక్స్ట్ మనం పాయింట్ E నుంచి ఈ 90 degrees పాయింట్ని జాయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ యాంగిల్ లైన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, కట్ EA ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం 5.1 సెంటీమీటర్స్ తీసుకొని పాయింట్ E నుంచి ఈ యాంగిల్ లైన్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 5.1 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ 5.1 సెంటీమీటర్స్ లెంత్ పాయింట్ E నుంచి ఈ యాంగిల్ లైన్ని కట్ చేస్తున్నా. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ A. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ విత్ రేడియస్ 5.1 సెంటీమీటర్స్ ఫ్రమ్ R. సో ఇప్పుడు మనం 5.1 సెంటీమీటర్స్ తీసుకొని పాయింట్ R నుంచి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. దిస్ ఈజ్ లెంత్ 5.1 సెంటీమీటర్స్. సో ఇప్పుడు పాయింట్ R నుంచి ఒక ఆర్క్ని డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ విత్ రేడియస్ 5.1 సెంటీమీటర్స్ ఫ్రమ్ పాయింట్ A టు కట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ D. సో ఇప్పుడు మనం పాయింట్ A నుంచి 5.1 రేడియస్తో ఈ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 5.1 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ 5.1 సెంటీమీటర్స్ లెంత్తో పాయింట్ A నుంచి ఈ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ D. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, జాయిన్ RD అండ్ AD. సో ఇప్పుడు మనం పాయింట్ R నుంచి D వరకు జాయిన్ చేయాలి. సో నెక్స్ట్ అలానే పాయింట్ A నుంచి D వరకు జాయిన్ చేయాలి. సో ఇప్పుడు పాయింట్ R నుంచి D వరకు జాయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ పాయింట్ A నుంచి D వరకు జాయిన్ చేస్తున్నా. సో దస్ READ ఈజ్ ద రిక్వైర్డ్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు కావాల్సిన READ స్క్వేర్ అనేది ఫామ్ అయింది. సో మనకి స్క్వేర్లో ప్రతి సైడ్ కూడా 5.1 సెంటీమీటర్స్కి ఈక్వల్. సో AE ఆల్సో ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్స్. AD also equal to 5.1 centimeters. RD also equal to 5.1 centimeters. So this is construction of READ square. Next problem, second Roman. A rhombus whose diagonals are 5.2 centimeters and 6.4 centimeters long. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో రాంబస్ డయాగ్నల్స్ యూజ్ చేసి రాంబస్ని కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఫస్ట్ మనం రాంబస్ యొక్క రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది ఒక రాంబస్ యొక్క రఫ్ డయాగ్రామ్.
సో మనకి ప్రాబ్లంలో డయాగ్నల్స్ ఒకటి 5.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి, సో దిస్ ఈజ్ పాయింట్ సి, దిస్ ఈజ్ పాయింట్ డి. సో మనకి ఒక డయాగ్నల్ 5.2 సెంటీమీటర్స్ కాబట్టి సో ఏసీ ఈక్వల్ టు కన్సిడర్ 5.2 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ అలానే ఇంకో డయాగ్నల్ 6.4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో కన్సిడర్ బీడీ ఈక్వల్ టు 6.4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఒరిజినల్ రాంబస్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టెప్, డ్రా ఏసీ ఈక్వల్ టు 5.2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం 5.2 సెంటీమీటర్స్ లెంత్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ లెంత్ 5.2 సెంటీమీటర్స్. Consider this is point A, so this is point C, so AC equal to 5.2 centimeters. Next second step, draw the perpendicular bisector of AC at E. సో నెక్స్ట్ మనం ఈ ఏసీ లైన్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేస్తున్నా. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే సో ఏసీ డిస్టెన్స్ మనకి టోటల్గా 5.2 సెంటీమీటర్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో మోర్ దాన్ హాఫ్ అంటే సగం కంటే ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ సగం కంటే ఎక్కువ ఉంది. సో ఇక్కడ అబోవ్ లైన్ సెగ్మెంట్కి అబోవ్లో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ అలానే ఏసీ లైన్ సెగ్మెంట్కి బిలోలో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ఆర్క్. సో నెక్స్ట్ అలానే సేమ్ లెంత్తో పాయింట్ సి నుంచి ఈ ప్రీవియస్ ఆర్క్స్ని కట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ టూ మీటింగ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ది లైన్ సెగ్మెంట్ ఏసీ. సో ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ సెగ్మెంట్ ఏసీకి. సో కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ ఈ. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డ్రా ద టూ ఆర్క్స్ విత్ సెంటర్ ఈ అండ్ రేడియస్ 6.4/2 ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్ to cut the previous diagonals at B and D. సో ఇప్పుడు మనం ఇంకో డయాగ్నల్ లెంత్ మనకి 6.4 సెంటీమీటర్స్. ఈ 6.4 సెంటీమీటర్స్లో హాఫ్ లెంత్ అంటే సగం లెంత్ మనకి 3.2 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఈని సెంటర్ చేసుకొని ఈ 3.2 సెంటీమీటర్స్తో ఈ ఏసీ అబోవ్ ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో నెక్స్ట్ అలానే 3.2 సెంటీమీటర్స్ లెంత్ ఇక్కడ బిలోలో ఒక ఆర్క్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ లెంత్ 3.2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ 3.2 సెంటీమీటర్స్ లెంత్ పాయింట్ ఈ నుంచి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ని కట్ చేస్తున్నా. ఆర్క్ 3.2 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ అలానే ఈ బిలోలో పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. సో కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ బి, దిస్ ఈజ్ పాయింట్ డి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, జాయిన్ ఏడి, ఏబి, బీసీ అండ్ డీసీ. సో ఇప్పుడు మనం ఏ నుంచి డి వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పాయింట్ ఏ నుంచి బి వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ బి నుంచి సి వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ సి నుంచి డి వరకు జాయిన్ చేద్దాం. దస్ ఏబిసిడి ఈజ్ ద రిక్వైర్డ్ రాంబస్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏబిసిడి రాంబస్ ఫామ్ అయింది. థర్డ్ రోమన్, ఏ రెక్టాంగిల్ విత్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ లెన్స్ 5 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ రెక్టాంగిల్ సైడ్స్ యొక్క లెంత్ ఒక సైడ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఇంకో సైడ్ మనకి 4 సెంటీమీటర్స్కి ఈక్వల్. ఫస్ట్ మనం ఒక రెక్టాంగిల్ యొక్క రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది రెక్టాంగిల్ యొక్క రఫ్ డయాగ్రామ్. కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ పి, దిస్ ఈజ్ పాయింట్ క్యూ, దిస్ ఈజ్ పాయింట్ ఆర్, సో దిస్ ఈజ్ పాయింట్ ఎస్. సో దిస్ ఈజ్ పిక్యూఆర్ఎస్ రెక్టాంగిల్. సో మనకి రెక్టాంగిల్ సో ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీస్కి ఈక్వల్. సో యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90, యాంగిల్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 90, యాంగిల్ ఎస్ ఆల్సో ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో మనకి ప్రాబ్లంలో లెన్స్ 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో పీక్యూ ఈక్వల్ టు కన్సిడర్ 5 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఆర్క్యూ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. సో ఇప్పుడు
ఒరిజినల్ రెక్టాంగిల్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టెప్, డ్రా పీక్యూ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఒక 5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 5 సెంటీమీటర్స్. కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ P, దిస్ ఈజ్ పాయింట్ Q. సో PQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డ్రా అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees అట్ Q. సో ఇప్పుడు మనం పాయింట్ Q దగ్గర 90 degrees యాంగిల్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రొట్రాక్టర్ని ఈ PQ లైన్కి ప్యారలల్గా ప్లేస్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ పాయింట్ Q. సో పాయింట్ Q దగ్గర 90 degrees యాంగిల్ని లొకేట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ యాంగిల్ 90 degrees. సో నెక్స్ట్ నేను ఈ Q నుంచి ఈ పాయింట్ని జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, కట్ QR ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం పాయింట్ Q నుంచి 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఈ యాంగిల్ లైన్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ 4 సెంటీమీటర్స్ లెంత్. సో ఇప్పుడు ఈ 4 సెంటీమీటర్స్ లెంత్తో పాయింట్ Q నుంచి ఈ యాంగిల్ లైన్ని కట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. సో ఈ మీటింగ్ పాయింట్ R. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ విత్ సెంటర్ R అండ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం సెంటర్ R నుంచి 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. దిస్ ఈజ్ లెంత్ 5 సెంటీమీటర్స్. సో ఈ 5 సెంటీమీటర్స్ లెంత్తో పాయింట్ R నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ P అండ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ S. సో ఇప్పుడు మనం పాయింట్ Pని సెంటర్ చేసుకొని ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేయాలి. సో లెంత్ మనకి 4 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ లెంత్ 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ 4 సెంటీమీటర్స్ లెంత్తో పాయింట్ P నుంచి ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ S. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, జాయిన్ RS అండ్ PS. సో ఇప్పుడు మనం R నుంచి S వరకు జాయిన్ చేయాలి. సో నెక్స్ట్ అలానే P నుంచి S వరకు జాయిన్ చేయాలి. సో ఇప్పుడు R నుంచి S వరకు జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ సైడ్ RS. సో నెక్స్ట్ పాయింట్ P నుంచి S వరకు జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ సైడ్ PS. దస్ PQRS ఈజ్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. సో ఇప్పుడు మనకి PQRS రెక్టాంగిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ యాంగిల్ P ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ Q ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ R ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ S ఆల్సో ఈక్వల్ టు 90 degrees. సో PQ 5 సెంటీమీటర్స్ అయినప్పుడు సో దీని యొక్క ఆపోజిట్ సైడ్ SR కూడా మనకి 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకి QR ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దీని యొక్క ఆపోజిట్ సైడ్ కూడా లెంత్ 4 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ rectangle. Next problem, fourth Roman, a parallelogram OKAY where OK equal to 5.5 centimeters and KA equal to 4.2 centimeters. Is it unique? సో ఇప్పుడు మనం ఒక parallelogram ని కన్స్ట్రక్షన్ చేయాలి. సో మనకి 2 సైడ్స్ ఇచ్చారు. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం ఒక parallelogram ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ మనం parallelogram యొక్క రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది parallelogram యొక్క రఫ్ డయాగ్రామ్. సో కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ O, దిస్ ఈజ్ పాయింట్ K, దిస్ ఈజ్ పాయింట్ A, దిస్ ఈజ్ పాయింట్ Y. సో దిస్ ఈజ్ OKAY parallelogram. సో మనకి OK ఈక్వల్ టు గివెన్ 5.5 సెంటీమీటర్స్. సో OK ఈజ్ 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ KA ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ KA 4.2 సెంటీమీటర్స్. సో మనకి ఈ ప్రాబ్లంలో ఒక ప్యారలగ్రామ్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చారు. సో అలానే ఒక యాంగిల్ ఇవ్వాలి మనకి. సో కానీ మనకి ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఒక యాంగిల్ని 60 degrees అనుకుంటున్నా. సో మనం ఈ యాంగిల్ కన్సిడర్ చేయకపోతే మనకి ప్యారలగ్రామ్ అనేది కన్స్ట్రక్షన్ కాదు. ఇప్పుడు మనం ఒరిజినల్ ప్యారలగ్రామ్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టెప్, డ్రా OK ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 5.5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ లెంత్ 5.5 సెంటీమీటర్స్. కన్సిడర్ దిస్ ఈజ్ పాయింట్ O, దిస్ ఈజ్ పాయింట్ K. సో OK ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. సెకండ్ స్టెప్, డ్రా ఎనీ యాంగిల్ అట్ K. సో ఇప్పుడు K దగ్గర ఒక యాంగిల్ని డ్రా చేయాలి. సో మనకి ప్రాబ్లంలో ఎలాంటి యాంగిల్ ఇవ్వలేదు. సో నేను ఇక్కడ K ఈక్వల్ టు యాంగిల్ 60 degreesని కన్సిడర్ చేస్తున్నా.
ప్రొట్రాక్టర్ని ఈ ఓకే లైన్ సెగ్మెంట్కి ప్యారలల్గా ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం 60 degrees యాంగిల్ని లొకేట్ చేయాలి. సో దిస్ ఈజ్ యాంగిల్ 60 degrees, యాంగిల్ 60 degrees. పాయింట్ కే నుంచి ఈ 60 degrees పాయింట్ని జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ యాంగిల్ లైన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, కట్ కేఏ ఈక్వల్ టు 4.2 centimeters. సో ఇప్పుడు మనం పాయింట్ కే నుంచి 4.2 centimeters లెంత్ తీసుకొని ఈ యాంగిల్ లైన్ని కట్ చేయాలి. దిస్ ఈజ్ లెంత్ 4.2 centimeters. సో ఇప్పుడు ఈ 4.2 centimeters లెంత్ పాయింట్ కే నుంచి ఈ యాంగిల్ లైన్ని కట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డ్రా అండ్ ఆర్క్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ 5.5 centimeters. సో ఇప్పుడు మనం పాయింట్ ఏని సెంటర్ చేసుకొని 5.5 centimeters రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 5.5 centimeters. సో ఇప్పుడు ఈ 5.5 centimeters లెంత్ పాయింట్ ఏ నుంచి ఒక ఆర్క్ని డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ ఓ అండ్ రేడియస్ 4.2 centimeters టు కట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ వై. సో ఇప్పుడు మనం ఓని సెంటర్ చేసుకొని 4.2 centimeters రేడియస్తో ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 4.2 centimeters. సో ఇప్పుడు ఈ 4.2 centimeters రేడియస్తో ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ వై. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, జాయిన్ ఏవై అండ్ ఓవై. సో ఇప్పుడు మనం పాయింట్ ఏ నుంచి వై వరకు జాయిన్ చేయాలి. సో అలానే ఓ నుంచి వై వరకు జాయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ సైడ్ ఏవై. సో నెక్స్ట్ అలానే పాయింట్ ఓ నుంచి వై వరకు జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ సైడ్ ఓవై. దస్ ఓకేఏవై ఈజ్ అ రిక్వైర్డ్ పారలోగ్రామ్. సో ఇప్పుడు మనకి ఓకేఏవై పారలోగ్రామ్ ఫామ్ అయింది. సో ఇక్కడ నేను యాంగిల్ కే ఈక్వల్ టు 60 degrees యాంగిల్ తీసుకున్నా. సో అలానే ఏకే ఈక్వల్ టు డిస్టెన్స్ 4.2 centimeters. సో మనకి ఈ ప్రాబ్లంలో ఈజ్ ఇట్ యూనిక్ అని అడిగారు. సో దాని మీనింగ్, సో మనం ఈ టూ మెజర్మెంట్స్ 5.5 centimeters 4.2 centimeters యూజ్ చేసి ఒకటే పారలోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా. సో మనకి ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి చాలా పారలోగ్రామ్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకి యాంగిల్ అనేది ఇక్కడ నేను 60 degrees తీసుకున్నా. సో కొంతమంది వేరే యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్ ఆన్సర్ నో, ఈజ్ ఇట్ నాట్ ఏ యూనిక్ పారలోగ్రామ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ 4.5 ఎక్సర్సైజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.